హాయ్ అండి. ఒక నెల సంపాదన అండి ఇదంతా. ఒక నెల అయితే సంపాదించిన అమౌంట్ అనమాట. అంటే మనం నేను ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ చేస్తాను కదా, దానికి వచ్చిన అమౌంట్ అనమాట ఇది. ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఇది మళ్ళీ మనం చేసే బిజినెస్కి కావాల్సిన సరుకులు అయితే కొనాలనుకుంటున్నాను. ఇలాచీలు కొంచెం తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతాయని బాగా సెర్చ్ చేసిన, నాకైతే మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇంకా అక్కడైతే బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. అవి మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నా. అందుకు ఇంకా తీసుకున్నాను. ఇంకా వస్తాయి, ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి వచ్చాయి అనేది చూపిస్తాను మీకు, ఏమేమి సరుకులు తీసుకున్నాను అనేది. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంట్లోనే ఉంటూ ప్యాకింగ్ వర్క్ అయితే చేస్తాను. మన ఛానల్లో వచ్చేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి, సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి, ఏమనుకోవద్దు. ఇంట్లోనే ఉంటూ ప్యాకింగ్ వర్క్ అనేది చేస్తానన్నమాట. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయండి, ఒకసారి చూడండి. 100 రూపాయలతో కూడా మనమైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఏం బిజినెస్ అంటే కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా. స్పైసెస్ అండి, మసాలాలు ప్యాకింగ్ అయితే చేసి షాప్లకు అయితే వేస్తూ ఉంటాను. చాలామంది క్వశ్చన్స్ కామెంట్లో ఏంటి అంటే, అట్టలు చేసిన తర్వాత మనం ఎక్కడ అమ్మాలి అని. అట్టలు చేసిన తర్వాత మనము కిరాణా షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులలో అయితే వేసుకోవచ్చు. మనం హోల్సేల్గా కూడా అమ్ముకోవచ్చు అనమాట. హోల్సేల్గా ఎక్కువ అయితే కొనుక్కుంటారు, కిరాణా షాపులలో అయితే తక్కువ అట్టలు అయితే కొనుక్కుంటారనమాట. మనకి వీలుని బట్టి, మనకు వచ్చే ప్రాఫిట్ని బట్టి మనం చూసుకొని మనమైతే షాప్లకు అయితే అమ్ముకోవాలన్నమాట. ఇంకా నేను ఏం సరుకులు తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇలాచీలు అనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇలాచీలు అయితే కొన్నానమాట. మొత్తం 3 కేజీల ఇలాచీలు అయితే కొన్నాను. 3 కేజీలు తీసుకున్నా. ఒక్కొక్క కేజీ నాకు 3000 పైనే పడ్డాయండి. అంటే మనకి ఇప్పుడు కేజీ ఇలాచీ వచ్చేసి 3400, 3500 అట్లా అయితే ఉంది కదా. నాకు కొంచెం తక్కువ రేట్ అయితే పడింది. మనకి ఇక్కడ మా ఊర్లో దానికంటే కొంచెం తక్కువ రేట్ అయితే పడింది అనమాట. అందుకైతే కొనుక్కున్నాను. ఇది సైజ్ అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి స్మాల్ సైజు. ఇవి నాకు 2 రూపాయలకి వాటికి వాడేకైతే సరిపోతాయని ఇట్లా చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. చూడండి, రేట్ అయితే ఇలాచీలు రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి ఈ సైజ్ అనమాట. ఇవి చిన్న సైజు ఇలా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి పెద్ద సైజు. ఇది ఆ సైజు వచ్చేసి చిన్న సైజు, ఇవి వచ్చేసి పెద్ద సైజు. ఇదిగోండి ఇవి వచ్చేసి పెద్ద సైజు. ఇవి కొన్నాను అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. మనం 100 రూపీస్ తోటి అయితే ఎలా స్టార్ట్ చేయాలి అంటే, 100 రూపాయలకి మనమైతే సోడా పొడి అయితే తెచ్చుకోవాలండి. కేజీ సోడా పొడి వచ్చేసి మనకి 50 నుంచి 55, 60 రూపాయలు అయితే ఉంటుంది. ఒక కేజీ అయితే తీసుకొచ్చుకొని మనం 100 రూపాయలు పెట్టి కేజీ కొనుక్కొచ్చుకుంటాం. మిగతా పైసలతోటి అట్టలు, పిన్నులు అవి కొనుక్కొచ్చుకోవాలన్నమాట. ఇంకా కవర్స్ కూడా కావాలి కదా. మిగతా వాటితోటి కవర్స్ అట్లయితే కొనుక్కొచ్చుకొని మనమైతే అవి కవర్లో మనకి ఎంత ప్రాఫిట్ రావాలనేది చూసుకొని మనం కవర్లలో అయితే వేసుకొని షాప్లకైతే అట్టలకి పిన్ చేసి షాప్లకైతే వేసుకోవచ్చండి. చాలా మంచి బిజినెస్. తక్కువ డబ్బులతోటి మనం మంచిగా అయితే ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఉంటాను.